సంపదగా మిగులుతుందని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నా. అట్లా మనం అర్థం చేసుకోవటం కూడా అవసరమని నేను భావిస్తూ ఉన్నా. అట్లా అర్థం చేసుకోగలిగినప్పుడే మన హక్కులను కాపాడుకోగలమని కూడా నేను కోరుతా ఉన్నా. దాన్ని నేను దృష్టిలో పెట్టుకోవాల్సిన ఈ నేపథ్యంలో మీరు పోరాటం చేయాలంటే ఒకటే సూత్రం ఏంటంటే అందరూ ఒక తాటి మీదకి రావాలి. కుర్చీ వేసుకునేటప్పుడు ఎవరి కుర్చీ వాళ్ళు నిలుచున్నారు కానీ ముందైతే హక్కుల రక్షణకు ఐక్యంగా లేకపోతే నష్టంగా పోతాయి, అన్ని పోతాయి. పైసలు ఉన్నోడు పైసలతో ఏమైనా ఆటాడతాడు, పైసలు లేనివాడు మళ్ళా మనం కనీసం ఈ పద్ధతుల్లోనైనా మనల్ని మనం కాపాడుకోకపోతే ఇబ్బంది వస్తుంది తప్పకుండా. అందుకని మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్న వాళ్ళు అయితే సంఘము మిగిలాలి, లేని సంఘం పోవాలి అని కూడా నేను నిష్కర్షగా చెప్తున్నా. అట్లా మిగిలినప్పుడు మనందరికి కూడా లాభం జరుగుతుంది. ఇక అయినాక ఈ హక్కు సాధించుకున్నాక మీరు ఏం చేస్తారో అప్పుడు ఎవరిని మేము అడగం కాదు. అప్పటిదాకా మాత్రం ఈ ఐక్యతను కాపాడుకోకపోతే నష్టం వస్తుంది. పైసలు వెదజల్లి మనకు మోసం చేసుకోవడం కూడా ఉన్నాక రకరకాల పేర్లతో మనకు వీడు భూత వైద్యుని కంటే కడహీన మనిషి వీడు ఉండరాదు అని చెప్పి మనల్ని ఎక్కిరించే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఐక్యంగా ఉండకపోతే బతకలేదు కదా. దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఆ ఐక్యతతో మనం నిలబడదాం. ఆ ఐక్యతతో నిలబడితే తప్పకుండా మనకు అవకాశాలు దొరుకుతాయి, మన హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ నేను చెప్పేది ఏంటంటే స్థూలంగా ప్రజారోగ్య వ్యవస్థలో బతుకుతాం మనం. కార్పొరేట్ శక్తులు బలపడ్డప్పుడల్లా మన మీద కత్తి గెలిపిస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఐక్యంగా ఉంటేనే మనం బతకగలుగుతాం, మన మనుగడ మన హక్కులకు రక్షణ ఉంటుంది అని నేను మీ అందరినీ అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు